For advertisement, call 8125893028. Our Gmail maxtvtelugu@gmail.com. హాయ్ అండి, ఐఎమ్ మను చౌదరి, ఆయుర్వేద అండ్ ఫ్యామిలీ కోచ్. ఈరోజు మంకీ పాక్స్ ఆర్ ఎంపాక్స్ అన్న ఈ డిసీజ్ గురించి మనం మాట్లాడుకుందాం. సో అసలు ఈ మంకీ పాక్స్ ఎలా వస్తుంది అని మనం మాట్లాడుకుంటే, లైక్ ర్యాట్స్ ద్వారా, అంటే ర్యాట్స్ అంటే ఎలుకల ద్వారా అండ్ ఉడతల ద్వారా అండ్ సెక్షువల్ కాంటాక్ట్స్ ఉన్న వాళ్ళ ద్వారా కూడా ఇది వచ్చే ఛాన్స్ అనేది ఉన్నది. సో అయితే ఈ మంకీ పాక్స్ ఆర్ ఈ ఎంపాక్స్ అనే ఈ డిసీజు 1950లోనే కాంగో అనే ఒక ప్లేస్లో ఇది అనేది ఉండింది. సో ఈ డిసీజ్లో ఉండే సిమ్టమ్స్ అనేవి సమ్ పీపుల్స్లో ఈ సిమ్టమ్స్ కనిపించాయి. అయితే అప్పట్లో కొంతమందికి కంట్రోల్ అయింది, బట్ కొంతమంది చనిపోయారు. సో ఇప్పుడు మనం చూసుకుంటే ఈ మంకీ పాక్స్ అనేది మన హైదరాబాద్కి అయితే ఇంకా రాలేదు, ఎవరికో ఒక కేసు మాత్రమే వచ్చిందని చెప్పి అంటున్నారు. అది కూడా ఫుల్ క్లారిటీ అనేది ఎవరికి కూడా లేదు. అయితే ఇది అదర్ కంట్రీస్ నుండి వచ్చే పీపుల్స్లో ఇది ఉంటుంది. సో ఎవరైతే కొంచెం అదర్ కంట్రీస్ వెళ్ళే వాళ్ళు, ట్రావెల్ చేసేవాళ్ళు అండ్ అటు ఇటు వెళ్ళే వాళ్ళు ఉంటున్నారు కాబట్టి ఇప్పుడు ఈ రోజుల్లో సో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అదర్ ప్లేసెస్ నుంచి వచ్చిన వాళ్ళతో కమ్యూనికేషన్స్ అనేవి ఉండాలి. కొంచెం జాగ్రత్తగా లైక్ హ్యాండ్ వాష్ కానీ, శానిటైజర్ కానీ అండ్ మాస్క్, గ్లౌజెస్ ఇవన్నీ కూడా వాడుకోండి. అండ్ వాటితో పాటు ఇంకొకటి ఏంటి అని అంటే, ఇది నార్మల్గా షేక్ హ్యాండ్ తీసుకుంటే రాదండి. లైక్ షేక్ హ్యాండ్ తీసుకున్నా, వాళ్ళు గిచ్చినా, లేదంటే వాళ్ళ చేతిలో ఉన్న స్నాక్స్ అలాంటివి తీసుకొని తిన్నా ఏమీ రాదు. దీనికి భయపడాల్సిన పని అయితే లేదు. అండ్ దీని టార్గెట్ వచ్చేసి ఎక్కువగా చిన్నపిల్లలు, ఈ ఎంపాక్స్ డిసీజ్. సో చిన్నపిల్లల్ని జాగ్రత్తగా ఉంచండి ప్రజెంట్. ఎందుకు అనంటే అదర్ కంట్రీస్లో కొన్ని కేసులు నమోదవుతున్నాయి. అబోవ్ 100లో 10% చిల్డ్రన్స్ అనేవి మనకి లేకుండా పోయారు పాపం ఈ డిసీజ్ వల్ల. సో మన ఇండియాకి రాకుండా మనం జాగ్రత్తగా ఉండాలి అని చెప్పి కోరుకుందాం. అండ్ దాంతోపాటు చిన్నపిల్లల్ని కొంచెం కేరింగ్గా చూసేసుకోండి. అండ్ పిల్లలకి కొంచెం హాట్ వాటర్ తాపించడం, లైక్ 2 పూట్ల స్నానాలు చేయించడం, కొంచెం ఇమ్యూనిటీ ఉండే ఫుడ్ పెట్టడం అలాంటివి చేయాలి. లైక్ ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి అండ్ ఇది వచ్చిన తర్వాత బాడీలో ఎటువంటి సిమ్టమ్స్ ఉంటాయి అని మనం మాట్లాడుకుంటే, మనకి స్కిన్ పైన లైక్ వాటర్ బబుల్స్ వచ్చినట్టు పింపుల్స్ అనేవి వస్తాయి. అంటే అమ్మవారు అని చెప్పి మీకు ఐడియా ఉండే ఉంటుంది. సో అలా ఆ గుల్లలంతా కూడా స్కిన్ పైన వస్తాయి. అండ్ వచ్చి అవి ఏదైతే ఉంటుందో వచ్చిన తర్వాత ఆ వాటర్ బబుల్స్ లాగా స్కిన్ పైన అవి పగిలినప్పుడు వచ్చే ఆ లిక్విడ్ ఏదైతే ఉంటుందో అది మళ్ళీ పక్కన గినక అంటుకుంటే మళ్ళీ అక్కడ కూడా కొన్ని కేసెస్లో స్ప్రెడ్ అవుతున్నాయి, కొన్ని కేసెస్లో స్ప్రెడ్ అవ్వట్లేదు. అండ్ ఫీవర్ అనేది ఎక్కువగా ఉంటుంది. వితిన్ ఈ డిసీజ్ వచ్చిన 4 to 15 days లోపులోనే సిమ్టమ్స్ అన్నీ వచ్చేస్తుంటాయి. 15 days కూడా లేదు కొంతమందిలో. సో అందుకని చెప్పి కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఎక్కువగా రెగ్యులర్గా ఫీవర్ వస్తూ ఉంటుంది. ఎక్కువగా నీ పెయిన్స్, జాయింట్ పెయిన్స్ హెవీగా ఉంటాయి. అండ్ కోల్డ్, కాఫ్ కూడా ఈ డిసీజ్లో ఉంటుంది. సో ప్రతి ఒక్కళ్ళు కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అండ్ ఈ డిసీజ్ వచ్చిన వాళ్ళకి లైక్ చలవ చేసే పదార్థాలు పెట్టాలి. లైక్ కొంచెం కొబ్బరి నీళ్ళు, ఎక్కువగా మంచినీళ్ళు తాగడం, పండ్ల రసాలు ఇలాంటివి కనుక రెగ్యులర్గా తాపుతూ అండ్ రెగ్యులర్గా కనుక వీళ్ళకి ఇస్తూ ఉంటే కొంచెం ఉపశమనం అనేది ఉంటుంది ఈ డిసీజ్ ఉన్న వాళ్ళకి. అండ్ లైక్ ఇది రాకుండా ఉండాలి అని అంటే మనం ఏం చేయాలి అని చెప్పి ఈరోజు మాట్లాడుకుందాం. ఫస్ట్ ఇమ్యూనిటీ ఉండే ఫుడ్ తీసుకోవాలి. లైక్ కోవిడ్ అప్పుడు ఎలాంటి ఫుడ్ అయితే తిన్నారో, ఎటువంటి జాగ్రత్తలు అయితే వహించారో, సో అటువంటి జాగ్రత్తలు పడండి. అండ్ అప్పుడు ఎలాంటి ప్రికాషన్స్ అయితే వాడారో అలాంటివి వాడండి. లైక్ మాస్కులు వాడడం, గ్లౌజెస్ వాడడం అండ్ చనిపోయిన వాళ్ళు ఎవరైనా చనిపోయినా కూడా దూరంగా నిలబడి చూడడం అలాంటివి చేశారు. సో ఇప్పుడు కూడా అలాంటివి చేయడం మంచిది. అండ్ కొంతమంది కొన్ని ప్లేసెస్లో లైక్ మన కళ్ళ ముందు చనిపోయినవే కదా అని చెప్పి కొన్ని చనిపోయిన జంతువుల్ని వాటిని కుక్ చేసుకొని తింటారు. సో అలాంటివి అనేది తినకూడదు. వాటంతటా అవి డిసీజ్ వచ్చి చనిపోయాయి అని అంటే తినకుండా ఉండడం మంచిది. కానీ అలాగా కొంతమందికి అవగాహన లేక, అవేర్నెస్ లేక తింటారు. బట్ అలాంటి వాళ్ళు ఏం చేయాలి అని అంటే, సో తిన్నప్పటికీ కూడా చక్కగా ప్రాపర్గా కుక్ చేసేసుకొని అప్పుడు తినండి. నా సజెషన్ అయితే తినొద్దని నేను చెప్తాను. సో ఈ వీడియో అందరికీ షేర్ చేయండి. కొంచెం జాగ్రత్తగా ఉండండి. థ్యాంక్ యూ.